ఒక చిన్న క్వెషన్‌తో మొదలు పెడదాం. మీరు ఎప్పుడైనా సినిమా హాల్‌లో కూర్చొని ఒక మనిషి ఏడుస్తుంటే చూసారా? అతడు మీ ఫ్రెండ్ కాదు, మీ నాన్న కాదు, మీ అమ్మ కూడా కాదు. అతడి పేరు కూడా మీకు తెలీదు. అయినా అతని కళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయి? అదే సినిమా చేసే మొదటి మోసం. కానీ ఈ మోసం ఎప్పుడు మొదలైందో తెలుసా? ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. 1895లో ఒక చిన్న గదిలో జరిగిన మహా పిచ్చి. ఒక చిన్న గది. గది మొత్తం చీకటి. ముందు ఒక తెల్ల గోడ. 10, 20 మంది మాత్రమే కూర్చున్నారు. వాళ్ళు సినిమా చూడ్డానికి రాలేదు. వాళ్ళు ఒక వింత విచిత్రమైనది చూడడానికి వచ్చారు. ఆ తెల్ల గోడ మీద ఒక దృశ్యం కదిలింది. ఏంటది అని అనుకుంటున్నారా? ఒక రైలు. ఆ రైలు నేరుగా వాళ్ళ వైపొస్తుంది. అప్పుడు జరిగినది వింటే మనం కూడా షాక్ అవుతాం. ఆ గదిలో ఉన్న చాలామంది భయంతో లేచి పరిగెత్తారు. కొంతమంది కుర్చీల నుంచి పడిపోయారు. కొంతమంది అరవడం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళకి అది సినిమా అని తెలియదు. వాళ్ళకు అది నిజమైన రైలు అనిపించింది. అది ప్రపంచ చరిత్రలో మొదటి సినిమా. ఆ రోజు ఒక విషయం జరిగింది. మనిషి కన్ను మోసపోయింది. మనిషి మెదడు మోసపోయింది. మనిషి భావాలు మోసపోయాయి. అప్పుడే సినిమా అనేది పుట్టింది. కానీ అసలు నిజం ఏమిటంటే సినిమా ఆ రోజు పుట్టలేదు. ఆ రోజు మనిషిని మోసం చేయడం మొదలైంది. ఎందుకంటే మన కళ్ళు చూస్తున్న దాన్ని మన మెదడు నిజమని అనుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరు మన కళ్ళను అంతగా మోసం చేయలేదు. ఈ చిన్న రైలు క్లిప్ ప్రపంచాన్నే మార్చేసింది. అప్పటినుంచే ఒక మనిషి చస్తే మనం ఏడుస్తాం. ఒక హీరో గెలిస్తే మనం సంతోషిస్తాం. ఒక హీరోయిన్ బాధపడితే మన గుండె కదులుతుంది. అయినా అది అసలు నిజం కాదు. వాళ్ళు బాధపడేది నిజం కాదు. కానీ మన మెదడు దాన్ని నిజంగా భావిస్తుంది. అదే సినిమా చేసే మహామాయ. మన మెదడు ఎందుకు మోసపోతుంది? ఇది చాలా లోతైన విషయం. మన మెదడుకి నిజం, అబద్ధం అనే తేడా లేదు. దానికి ఒక్కటే తెలుసు. నువ్వు చూస్తున్నావా? నువ్వు భావిస్తున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా? అంతే. అందుకే సినిమా చూస్తున్నప్పుడు నీ మెదడు అది నీ జీవితమే అని అనుకుంటుంది. హీరో భయపడితే నీ గుండె వేగం పెరుగుతుంది. విలన్ ఫైట్ చేస్తే నీ బాడీ టెన్షన్ పడుతుంది. అది నీపై నిజంగా దాడి చేయకపోయినా సినిమా మన మెదడును ఒక బానిసలా వాడుకుంటుంది. సినిమా మనిషిని మార్చలేదు. మనిషి ఎప్పుడూ ఇలాగే ఉన్నాడు. కేవలం సినిమా మన లోపల ఉన్న భయాన్ని, ప్రేమను, కోరికను తెరపై చూపించింది అంతే. అదే మనం నిజమని నమ్ముతున్నాము. అందుకే కొన్ని సినిమాలు మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. ఎందుకంటే అవి మనలో ఉన్న నిజాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఒక నిజం తెలుసుకుందాం. రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళంతా మనని సృష్టించిన దేవుళ్ళు. వీళ్ళే మనిషి సృష్టించిన హీరోలు. ఎందుకు? మనిషి బలహీనుడు. అతనికి ఒక శక్తివంతుడు కావాలి. అందుకే అతడు దేవుడిని సృష్టించాడు. ఆ దేవుడు చెడును ఓడిస్తాడు. మంచిని గెలిపిస్తాడు. బాధలో ఉన్నవాడిని కాపాడతాడు. అదేంటి అనుకుంటున్నారా? అదే నిజం. పురాణాలు, స్క్రిప్టులు, రామాయణం, మహాభారతం ఇవి మత గ్రంథాలు కాదు. ఇవి మొదటి సినిమా కథలు. హీరో, విలన్, ప్రేమ, యుద్ధం, త్యాగం అన్నీ అందులో ఉన్నాయి. అప్పట్లో కెమెరాలు ఉండేవి కాదు. అప్పట్లో థియేటర్లు ఉండేవి కాదు. అప్పట్లో స్క్రీన్స్ ఉండేవి కావు. కానీ మనిషి మెదడులో సినిమా నడుస్తూనే ఉంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సినిమా మనిషిని మార్చలేదు. మనిషే సినిమాను సృష్టించాడు. తన లోపలి భయాల నుండి తప్పించుకోవడానికి. సినిమా అనేది మనిషి చేసిన గొప్ప అబద్ధం. తనను తానే బ్రతికించుకోవడానికి. మీరు అనుకోవచ్చు, అరే దేవుళ్ళు కూడా హీరోలేనా అని. నిజంగా దేవుడు మనకి హీరోనే ఎప్పటికీ. నీ కన్ను నీకు శత్రువు ఎలా అయిందో తెలుసుకుందాం. ఒక చిన్న నిజం చెప్తా. నీ కన్ను నిజాన్ని చూడదు. నీ కన్ను కేవలం వెలుగుని మాత్రమే చూస్తుంది. ఆ వెలుగును నీ మెదడు అది నిజమని అనుకుంటుంది. అక్కడే సినిమా మోసం మొదలైంది. కదలిక అనేది అతి పెద్ద మాయ. ఇప్పుడు ఒకసారి మనం ఊహించుకుందాం. నీ ముందు ఒక బొమ్మ. ఆ బొమ్మ కదలదు. ఇంకో బొమ్మ అది మొదటి బొమ్మ కంటే కాస్త వేరుగా ఉంటుంది. ఇలా ఒక సెకనుకు 20 బొమ్మలు మార్చితే నీ మెదడు ఏమనుకుంటుంది? అవి కదులుతున్నాయి అని నీ మెదడు అనుకుంటుంది. అసలు నిజం ఏంటంటే ఏది కదలడం లేదు. అన్ని బొమ్మలే. కానీ నీ మెదడు అబద్ధాన్ని నిజమని అనుకుంటుంది. సినిమా ఈ లోపాన్ని ఉపయోగించుకుంది. అందుకే ఆ రైలు భయపెట్టింది. 1895లో ఆ రైలు నిజంగా రాలేదు. కానీ మనుషుల మెదడు ఇది నిజంగా వస్తుందని అనుకుంది అని భావించింది. అందుకే వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు కుర్చీల నుంచి పడిపోయారు. వాళ్ళు అరిచారు. ఇది సినిమా పవర్ కాదు. నీ మెదడులో ఉన్న బలహీనత. నీ మెదడు సినిమాని ఎలా నమ్ముతుంది? ఇది ఇంకా షాకింగ్‌గా ఉంటుంది. నీ మెదడుకు టీవీ, సినిమా వీటి మధ్య తేడా లేదు. అది ఒక్కటే అడుగుతుంది. నీ కళ్ళు చూస్తున్నాయా? నీ గుండె స్పందిస్తుందా? అంతే. హీరో చస్తే మనం నిజంగా బాధపడతాం. వాళ్ళు మన బంధువులు కాకపోయినా కూడా.